నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఈ పంచభూతాలు ఎవని అదుపులో ఉన్నాయి, ఎవరు వీనందరికీ శాసకుడు అని ఆలోచిస్తే పరమేశ్వరుడు మాత్రమే. ఎందుకని? ఈయన కూడా రెండు స్వరూపాలు ఒకటి అయినటువంటి వాడు. అందుకే పృథివీకి సంబంధించినటువంటి లింగాన్ని కంచిలో, అప్పు నీటికి సంబంధించిన ఆ లింగాన్ని జంబుకేశ్వరంలో, తేజస్సుకి సంబంధించినటువంటి శివలింగాన్ని అదిగో తిరువణ్ణామలైలో, వాయువుకి సంబంధించినటువంటి ఆ శివలింగాన్ని శ్రీకాళహస్తిలో, ఆకాశతత్వానికి సంబంధించిన శివలింగాన్ని చిదంబరంలో ఆయన ఏర్పాటు చేశాడు. పంచభూత లింగాలని ఏర్పాటు చేస్తూ పంచభూతాలని శాసించేటటువంటి వాడిని నేను. పంచభూతాలు రెండు రెండుగా ఉండి ఒకటిగా అయినటువంటివి ఎలా అవుతున్నాయో ఆ కావడానికి నేను నా భార్య అనేటటువంటి మేమెవరో చెరిసగంగా ఉండి ఒకటి అయినటువంటి తనాన్ని ఈ పంచభూత లింగాల ద్వారా నిరూపిస్తూ మీకు కనిపిస్తామని సంకేత రూప రహస్యాన్ని చెప్పేటటువంటి దంపతి పార్వతీ పరమేశ్వరుడు. మాతాచ పితాచ పితరౌ జగత పితరౌ వందే. తల్లిదండ్రులు ప్రపంచానికి ఎవరో ఆ పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని శ్లోకం చెప్తోంది. తల్లి అమ్మవారు, తండ్రి అయ్యవారు. విగ్రహాన్ని పితరులు అనేటటువంటి మాట విగ్రహాన్ని చెప్పేటప్పుడు కూడా పితాచ మాతాచ, తండ్రి తల్లి పితరులు అని అనరు. మాతాచ పితాచ పితరవు, మొట్టమొదటి తల్లి పేరు, తర్వాత తండ్రి పేరు, తల్లి తండ్రి కలిపి పితరవు. తెలుగులో కూడా తండ్రి తల్లులు అనరు, తల్లిదండ్రులు అని అంటారు. కాబట్టి ఈ అమ్మవారు అయ్యవారనే జంటలో ఎవరికి ప్రాముఖ్యం ఎక్కువ? వాగర్థావివ సంపృక్తౌ. మొట్టమొదట వాక్కుకి ప్రాధాన్యం అనుకున్నాం. వాక్ స్త్రీలింగం కాబట్టి అమ్మవారిని సూచిస్తుంది. అర్థం అనేది పుంలింగం కాబట్టి అయ్యవారిని సూచిస్తుంది అనుకున్నాం. కాబట్టి అమ్మ అయ్య అనే ఇద్దరిలో కూడా అమ్మకి ప్రాధాన్యం, తరువాత అయ్యకి ప్రాధాన్యం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరవు, మొట్టమొదట పార్వతి, తరువాత పరమేశ్వరుడైనటువంటి ఆయన. ఈ జంట ఏది కనిపిస్తుందో ఆ జంటని దంపతి అంటాం. జాయాచ పతిశ్చ జంపతి లేదా దంపతి అవుతుంది. జాయ అంటే స్త్రీ, పతి అంటే భర్త. ఆ భార్య భర్త కలిపి దంపతి అవుతారు. మనం మామూలుగా ఇద్దరు దంపతులు అంటుంటారు. దంపతులు అంటే భార్య భర్త కలిసిన జంట అని అర్థం. కానీ ఈ అర్థం తెలియనటువంటి వాళ్ళు ఇద్దరు దంపతులు రావాలంటారు. ఇద్దరు దంపతులు అంటే భార్య భర్త కలిసి అని వాళ్ళ అభిప్రాయం. కానీ దంపతి రావాలి అంటే భార్య భర్త అయిన జంట రావాలి అని అర్థం. కాబట్టి ఒక దంపతి వస్తే చాలు అంటే చాలు. దంపతులు అని లోకంలో లు చేరుస్తామే, అది బహువచనం గౌరవం కోసం చేర్పబడ్డది తప్ప దంపతులు అంటే ఇద్దరు ముగ్గురు జంటలు రావాలి అనేది అర్థం కాదు అక్కడ. అది లోకంలో అలా వచ్చేస్తుంది. ఇటువంటి పార్వతీ పరమేశ్వరుల జంట అయినటువంటి ఒకే ఒక్క రూపం ఏ మహానుభావుడైన శంకరుడిలో కనిపిస్తుందో, అమ్మవారిలో కనిపిస్తుందో, ఈ శంకరుడు బ్రహ్మ యొక్క తలని నరికినట్టుగా పురాణం చెప్తుంది. ఏకమేవాహరచ్చిరహ, ఒకే ఒక తలని నరికాడు. అంతకుముందు 5 తలలవాడుగా బ్రహ్మ ఉండేవాడు అని పురాణం మనకి తెలియజేస్తుంది. ఇదేమిటండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కలిపి త్రిమూర్తులు అని పేరా? బ్రహ్మగారు సృష్టిస్తూ ఉంటాడా? విష్ణువు రక్షిస్తూ ఉంటాడా? శంకరుడు లయకార్యాన్ని చేస్తాడా? ఈ ముగ్గురు కూడా జగజ్జనని అయినటువంటి ఆవిడ ఆజ్ఞకి అనుగుణంగా వర్తిస్తూ ఉంటే, ఈ ముగ్గురు ఐకమత్యంతో పరస్పర సమన్వయ భావంతో ఉండాల్సి వస్తే, ఈ మూడవ వాడైనటువంటి శంకరుడు ఆ మొదటివాడైనటువంటి బ్రహ్మ యొక్క 5వ తలని నరికేశాడా? ఇదేం దారుణం! పైగా
దేవతలలో దేవతలే ఇలాంటి హత్యలని కానీ చేసుకున్నట్టయితే మాకే విధమైనటువంటి ఉపదేశాన్ని సందేశాన్ని ఇస్తుంది అనే అనుమానం మనకు వస్తుంది. అందుకనే ఎప్పుడూ పురాణాన్ని దృష్టితో చూడాలి అని పెద్దలు మనవి చేసేటటువంటి మాట. కథా ఇమాస్తే కథిత మహాత్మభి. కథారూపంగా పురాణం చెప్తుంది, కానీ దానిలో ఉండేటటువంటి విశేషాన్ని గమనించుకుని మనం తీరాలి. ఆ విశేషాన్ని కూడా అదే పురాణం చెప్తుంది. ఆలోచించుకు వినరా, కథని మాత్రమే వింటే ఇబ్బంది పడతావు అని. 5 తలలు బ్రహ్మకి ఉంటే 5వదైనటువంటి తలని ఈ శంకరుడు నరికేశాడని. అప్పటి నుంచి ఆయన చతుర్ముఖత్వం 4 ముఖాలు కలిగిన వాడుగా బ్రహ్మ అయ్యాడు అని పురాణం చెప్తోంది. నిజంగా కూడా బ్రహ్మకి 4 ముఖాలే కనిపిస్తాయి. 4 ముఖాలు 4 దిక్కులకి తిరిగి కనిపిస్తూ ఉంటాయి. దేవతల ముఖాలు గుండ్రగా ఉంటాయి, రాక్షసుల ముఖాలు అడ్డంగా ఉంటాయి. అంచేతనే మనం ఎక్కడైనా రావణాసురుడి చిత్రాన్ని కానీ చూస్తే 10 తలలు అలా వరుసగా కనిపిస్తాయి. దాన్ని పంక్తి ముఖత్వము అంటారు. పంక్తి ముఖము అంటే ఒకదాని పక్క ఒకటి అతికించబడ్డట్టుగా ఉండే తలల వరుస అని అర్థం. అలా పక్క తలలుగా ఉంటే అది రాక్షస లక్షణం. గుండ్రంగా కానీ ఆ తలలుంటే అది దైవ లక్షణం. కాబట్టి బ్రహ్మ యొక్క ముఖాలు 4 పక్కన ఉండకూడదు. ఏ చిత్రకారుడు కానీ శిల్పం కానీ అలా ఉంటే అది సరికాదు. తూర్పుకి చూస్తూ ఒక ముఖం, దక్షిణానికి చూస్తూ మరో ముఖం, పశ్చిమానికి చూస్తూ ఇంకొక ముఖం, ఉత్తరాన్ని దర్శిస్తూ ఇంకొక ముఖం ఉండి అలా 4 ముఖాలు ఉండాలి. ఈ 4టికి పైన కూడా ఒక ముఖం ఉండేది. మహానుభావుడైనటువంటి పంచముఖుడుగా అప్పుడున్న బ్రహ్మకి. అదిగో ఆ 5వ తలని గిల్లి వేశాడు శంకరుడు. ఎందుకని? ఇక్కడో చిత్రం. ఇందాక మనం అనుకున్నాం పంచభూతాలు అని. పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు. ఈ 5టి మీద సంపూర్ణమైన అధికారం శంకరుడికి ఉంది. ఆ శంకరుడికి ఉండడానికి ముందు ఈ అధికారాన్ని బ్రహ్మకి ఇచ్చారు. పంచభూతాల మీద అధికారాన్ని ఇస్తే శంకరుడు బాగా ఆలోచించాడు. పంచభూతాలని అలా ఆధిపత్యాన్ని వహిస్తూ తన అధిపతిత్వంలో కలిగి తాను వీటన్నిటి మీద అధికారిగా ఉండి ఆ కార్యాన్ని నిర్వహించగలడా అని శంకరుడు ఆలోచించాడు. జగజ్జనని కూడా ఊహించి దేవతా సభంతా కలిసి నిర్ణయించిన మీదట బ్రహ్మకి ఉండేటటువంటి ఆకాశం మీద ఉండే ఆధిపత్యాన్ని వెంటనే శంకరుడికి మార్చారు. శంకరా, నువ్వే చెయ్యవయ్యా. ఆకాశం అనేటటువంటి ఆ 5వ పంచభూతాల్లో 5వది ఏదుందో దాని ఆధిపత్యాన్ని నీకే ఇస్తున్నామని అక్కడ తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి అనుగుణంగా 4 తలలు 4 దిక్కులకి ఉండి పైన ఒక దిక్కుకి సంబంధించిన తలగా ఉన్నటువంటి బ్రహ్మ యొక్క 5వ తలని శంకరుడు జగజ్జనని ఆజ్ఞ కారణంగా తీసివేశాడు తప్ప బ్రహ్మ మీద కోపం వచ్చి తలని నరికెయ్యలేదు. ఇది గమనించుకోగలగాలి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ. ఇది వరుస కదా. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుండి నీరు వచ్చింది, నీటి నుంచి నేల పుట్టింది, నేల నుంచి ఓషధులు అంటే మనం ఆహారాన్ని స్వీకరించడానికి కావలసిన సస్యాలు పుట్టాయి. ఆ సస్యం వల్ల మనం పుట్టాము అని ఉపనిషత్తు చెప్తున్న క్రమం. ఈ క్రమంలో ఈ మొత్తం అంతటికీ మూల స్థానమైనటువంటిది ఏ ఆకాశమో ఆ ఆకాశం అనేటటువంటి ఆ పంచభూతాల్లో 5వ దాన్ని స్వయంగా తన ఆధిపత్యంలోనికి తీసుకుంటూ జగజ్జనని ఆజ్ఞ కారణంగా శంకరుడు బ్రహ్మకు ఉన్నటువంటి 5వ తలని తొలగించాడు తప్ప ఆయనకి 5 తలలుంటే ఈయన తలని ఖండించాడు, హత్య చేశాడు అనేది అర్థం కానే కాదు. కాబట్టి ఆకాశాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు ఇప్పుడెవరు అని ఆలోచిస్తే శంకరుడు మాత్రమే. అందుకని ఆకాశంలో ఏదైనా మనం
ఒక విషయాన్ని సాధించాలనుకుంటే ఆకాశ అధిష్టాత అయినటువంటి వాడు శంకరుడు కాబట్టి ఆయనకి నమస్కారాన్ని చేసి మన అభిప్రాయాన్ని తెలియచేస్తే ఆకాశం నుండి ఏది కావలసి వచ్చినా ఇయ్యగలిగిన సమర్థుడు శంకరుడు అని మనం ఇప్పుడు గ్రహించుకోవాలన్నమాట. ఒకప్పుడు ఆకాశం బ్రహ్మ యొక్క ఆధిపత్యంలో ఉండేది, ఇప్పుడు శంకరునికి చేరింది. వ్యోమకేశో జటాజూట స్థాణూ రుద్ర ఉమాపతి వ్యోమకేశ. అందుకనే శంకరుడి యొక్క తల జుట్టు ఏది అని అంటే వ్యోమకేశ. ఆకాశమే ఆయన యొక్క తల జుట్టు అని స్పష్టంగా తెలియజేశారు. ఆకాశం తల జుట్టుగా ఉండడం ఏమిటండి? చిత్రంగా కనిపిస్తోంది. కేశం ఏ విధంగా అయితే ఒకటి తీసి నేల మీద పడవేస్తే కనిపించదో, పడవేసింది మనమే అని స్పష్టంగా మనకి తెలుసునో, అలా ఆకాశం ఏదైతే ఉందో దానిలో అనేకమైన సూక్ష్మ రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలని మనం గమనించుకోగలగాలి అంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయి అంటే, ఇదిగో ఈ ఆకాశం తల జుట్టు ఎన్ని రహస్యాలు కలిగి ఉన్నదో అన్ని రహస్యాలు ఉంటాయని. తల జుట్టుకి రహస్యాలు ఏమిటి? తల జుట్టు ఎంత సూక్ష్మంగా ఉంటుందో, కనిపించి కనిపించకుండా ఉంటుందో, లెక్కించడానికి వీలు లేకుండా ఉంటుందో, అలా లెక్కించడానికి వీల్లేని కోటాన కోట్ల రహస్యాలు అంటే మనం గమనించుకోవలసినవి ఉన్నటువంటి ఒకే ఒక అమోఘమైన ఆధార స్థానం ఏది అంటే ఆకాశం అని అర్థం. అందుకనే విజ్ఞాన శాస్త్రజ్ఞులు అందరూ కూడా తమకి సంబంధించిన పరిశోధనశాలగా ఆకాశాన్ని ఎన్నుకుంటారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఆకాశానికే పంపించి అక్కడి నుండే సంకేతాలు మనకు వచ్చేలా తెలియచేసుకుంటూ పరిశీలన చేస్తూ పరిశీలనకు సంబంధించిన విశేషాలని మనకు అందిస్తూ ఉంటారు. వ్యోమకేశ అంతటి అమోఘమైన ఆకాశ రహస్యాలని భూమికి అందించగలిగిన శక్తిమంతుడు, మహానుభావుడు, పరమ పూజ్యుడు శంకరుడు అని అర్థం. ఆ శంకరుడికి అనుక్షణం సహకరిస్తూ ఉండేటటువంటి ఇల్లాలు అమ్మవారు అని అర్థం. ఆ ఇద్దరి అన్యోన్య ఐక్య రూపమేదో అదే అర్ధనారీ ఈశ్వర రూపము అవుతుంది. స్వస్తి.